బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందు ధ్వజస్తంభం ఇనుపకొక్కి విరిగింది. ఈ రోజు సాయంత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. వెంటనే స్పందించిన ఇంజనీరింగ్ సిబ్బంది మరమ్మతులు చేశారు. మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవానికి ముందే ధ్వజస్తంభం ఎనుకొక్కి విరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే రాత్రి అంకురార్పణ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇవాళ సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంత లోపే ధ్వజస్తంభానికి సంబంధించి ఉన్నటువంటి ధ్వజపటాన్ని ఎగరేసేటటువంటి ప్రధానంగా కొక్కి ఇరిగిపోవడం జరిగింది ఆలయంలో. మనం ఒకసారి చూడొచ్చు. ఇదే స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం. ఈ ఆలయంలోనే ప్రధానంగా మనం చూడొచ్చు అర్చకులు వీళ్ళందరూ కూడా మనం బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. అర్చకులు వాళ్ళందరూ కూడా ధ్వజస్తంభానికి సంబంధించి కాసేపటి క్రితం విరిగినటువంటి ఆ కొక్కినంతా కూడా రిపేర్ చేసి సెటరేట్ చేసి పూర్తిగా కూడా ధ్వజపటానికి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆగమోక్తంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతిసారి కూడా ప్రతి ఏడాది కూడా 9 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే ఆ బ్రహ్మోత్సవాల్లో ముందు రోజు ఏదైతే అంకురార్పణ జరుగుతుంది, దాని తర్వాత ఇదే ధ్వజస్తంభం వద్ద ధ్వజపటాన్ని అంటే అంకురార్పణకు సంబంధించి రాత్రి జరిగింది నిన్న సాయంత్రం. మరి నిన్న సాయంత్రం జరిగిన అంకురార్పణలో విశ్వసేనులు అంటే ముక్కోటి దేవతలను కూడా ఆహ్వానం పలుకుతూ కూడా విశ్వసేనులు ఊరేగింపు జరుగుతుంది. దాని తర్వాత ఇవాళ ఈ ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ ధ్వజారోహణాన్ని గావిస్తారు. ఆ ధ్వజారోహణానికి సంబంధించి ఏదైతే ఆ ధ్వజపటాన్ని ఎగరవేస్తారు అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఆ ధ్వజపటాన్ని ఎగరేయాలంటే ప్రధానంగా ఈ ధ్వజారోహణం వద్ద ఏదైతే మనం ఈ ధ్వజస్తంభం వద్ద ఉన్నటువంటి ఆ పైన కొక్కి ఉంటుంది, ఆ కొక్కి ఇరిగి కింద పడిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా గతంలో కొంతమంది అధికారులు పొరపాటు కారణంగానే ఇది విరిగి పడిపోయిందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద వెంటనే అప్రమత్తమైనటువంటి టీటీడీ సిబ్బంది అదేవిధంగానే అర్చకులు అదంతా కూడా సెటరేట్ చేసి ప్రస్తుతానికి మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ధ్వజారోహణ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం మనం చూడొచ్చు. ప్రధానంగా బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా లక్షలాది మంది భక్తులు స్వామివారి ఆలయంలోకి వెళ్తున్నారు. ఒకవైపు శ్రీవారిని దర్శనం చేసుకుంటుండగానే మరోవైపు ఆ మరమ్మతుల పనులు, చిన్నపాటి మరమ్మతు పనులు, ఎందుకంటే ఆ కుక్కీయే కాబట్టి ప్రధానంగా ధ్వజపటం ఎగరవేయాలన్నా ధ్వజపటం ఈ 9 రోజుల పాటు కూడా అక్కడ ఆగి ఉండాలన్నా ఆ కుక్కీ కీలకంగా ఉంటుంది. అంటే ఏదైతే ధ్వజస్తంభం పైన కుక్కీ ఉంటుంది. ఎందుకంటే ఆలయం లోపలికి అనుమతి లేదు కాబట్టి మనం ఆలయం ప్రధాన ద్వారం మహద్వారం నుంచే మనం ఇక్కడ నుంచి కూడా ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదే స్థాయిలోనే అర్చకులు ఏదైతే అధికారులు వాళ్ళందరూ కూడా అదంతా కూడా సెటరేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితం ఈ కార్యక్రమం జరిగింది. అదంతా కూడా సెటరేట్ చేసి ధ్వజారోహణకు సంబంధించినటువంటి కైంకర్యాలకు సంబంధించిన విషయాలంతా కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంటే ముందుగానే అంటే ఆ భక్తుల ఆందోళన ఏంటంటే ముందుగానే ధ్వజారోహణానికి సంబంధించిన ఆ కుక్కీ ఇరిగిపోయింది, ఇది ఏదైనా సరే ఒక అపశృత లేదంటే ఒక ఇంకేదైనా అని ఒక భయం అనేది వాళ్ళు క్రియేట్ అయింది. అయినా అర్చకులు మాత్రం మనం ఫీడ్బ్యాక్ అడిగితే అర్చకులు ఒకటే చెప్పారు, దానికి దీనికి సంబంధం లేదు, కేవలం ఆ కుక్కీ విరిగి కింద పడింది, వెంటనే దాన్ని సెటరేట్ చేస్తామంటూ కూడా అర్చకులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఈ ఇష్యూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా అర్చకులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. మనం చూస్తా ఉన్నాం స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే ఆలయం వద్ద ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. మొత్తం కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆలయం అంతా కూడా
సిద్ధం అంటే రకరకాల పూల తోరణాలతో కావచ్చు, లేదంటే భారీ కటౌట్లతో ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం అంకురార్పణ అంటే ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం నుంచి కూడా రాత్రికి అంటే ఇవాళ సాయంత్రం 6:30 శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు ఇస్తారు. నిన్న మొన్న కూడా 2 రోజుల పాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. మనం చూడొచ్చు, ఇదే స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం. ఈ ఆలయం వద్ద మనం చూస్తున్నట్లయితే గన భక్తులకు సౌకర్యాలతో పాటు విశేషమైనటువంటి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి కూడా 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చూడొచ్చు, మాడవీధులన్నీ కూడా పుష్పాలంకరణతో పాటు రకరకాల డెకరేషన్లతో అంతా కూడా నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బ్రహ్మోత్సవాల కోసమే టీటీడీ ఎంతో కష్టపడి నెల రోజుల పాటు కూడా కష్టపడి టీటీడీ ఉద్యానవన శాఖ కావచ్చు, లేదంటే అధికారులు శ్రీవారి పుష్కర్ని చూడొచ్చు. మనం బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా అన్ని కూడా మనం ఇక్కడ మన వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు మూల విరాట్ ఆలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ దర్శనంతో పాటు ఆలయం బయట తిరుమాడ వీధుల్లో తిరిగేటటువంటి స్వామివారికి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా భక్తులు ఈ మాడవీధులను తిరుగుతూ ఉంటారు. ఆ మాడవీధులు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి మొత్తం 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇంకా కూడా మనం మాడవీధులకు సంబంధించి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా మాడవీధులుగానే మనం చెప్పుకోవచ్చు. అఖిలాండం వద్ద స్వామివారికి సంబంధించి ఆలయం వద్ద అఖిలాండం ఇదంతా కూడా మాడవీధులు భారీ గేట్స్, భారీ క్యూలైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో టీటీడీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చూడొచ్చు, ఇదే స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం. ఇక్కడే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పోలీసులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసులకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకంతా తిరుమలకి సీఎం చేరుకుంటారు. దాని తర్వాత 7:15 ధ్వజారోహణం జరుగుతుంది. అదే సమయంలోనే మొదటి వాహనం పెద్ద శేష వాహనము మొదటి వాహనం ఊరేగింపు జరుగుతుంది. ఆ మొదటి వాహనంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే చిన్నపాటి తప్పిదం అంటే ఆ ధ్వజస్తంభానికి సంబంధించి కుక్కి ఇరిగిపోవడం అందరినీ కూడా కాస్త అంటే ఉరుకులు పరుగులు పెట్టించిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దానంతా కూడా సెటరేట్ చేసి పూర్తి స్థాయిలో ధ్వజస్తంభానికి సంబంధించిన ధ్వజ పటాన్ని ఎగరవేస్తున్నారు. మరి కాసేపట్లో ధ్వజారోహణం కార్యక్రమం తర్వాత ఇవాళ సాయంత్రం ఈ పెద్ద శేష వాహనం నుంచి కూడా బ్రహ్మోత్సవాల ఉత్సవ ఊరేగింపులు అనేది ప్రారంభమవుతాయని మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.